బంగారుదంగా ఉంది. ఎవరైనా కూడా హింసిస్తున్నప్పుడు ఒక దెబ్బ కొడతాం, తిరిగిపోవటం మనకు కక్ష ఉంటుంది. లేకపోతే ఒక మాట అంటే డబల్ 4 మాటలు మనం అనుకుంటాం. అలాంటి వ్యక్తి మనం అలాంటిది ఆ దొంగ మనసు వెంటనే ఒక్క మాట, దేవుడు ఒక్క మాట సెలవిచ్చిన వెంటనే మనసు మార్చుకొని దేవుడు ఏమని అడుగుతుందంటే ఒకసారి చూద్దాం. లోకా సువార్త 23 ఇప్పుడు 43 చదువుకున్నాం కదా, పైన 42 నేను చెప్తాను, అందరు నా వైపే చూడండి. ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడము అనేసి దేవుడు ఒక దొంగ దేవుడితో చెప్తున్నారు. ఏమంటే ఈ రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనేసి దేవుడు దొంగ మాట్లాడుతున్నాడు దేవుడితో. అయితే ఒక దొంగ గురించి మీకు చివరిగా చెప్తాను. అయితే ఒక దొంగ ఫస్ట్ మాట విన్నంటే నా మనసు మార్చుకున్నాడు, నిజమే. అయితే మనం చిన్నప్పటి కాంచి లేకపోతే కొంతమంది అయితే కొన్నాళ్ళు గడిచిపోయిన తర్వాత అటుపక్క హిందూ ఆరాధన చేసిన తర్వాత మనసు మార్చి మన దాంట్లోకి వస్తుంటారు. అయితే అప్పటి నుంచి కూడా వాళ్ళందరూ కూడా దేవుడిని ఆరాధిస్తుంటారు, దేవుడి పనులు చేస్తుంటారు. తర్వాత అన్ని పనుల ముందుంటారు, క్రిస్మస్ చేస్తుంటారు, తర్వాత యూత్ మీటింగ్లు అనేసి, తర్వాత మీటింగ్స్కి అనేసి డబ్బులు ఇస్తారు, తర్వాత ముందుంటారు, అన్ని పనుల్లో ముందుంటారు, అన్ని విషయాల్లో ముందుంటారు. కానీ వాళ్ళ మనసు మారిందా? ఒక దొంగ పరలోకంకి వెళ్ళాడు, మనం వెళ్తున్నామా అనేసి ఎవరైనా ఆలోచించారు. తర్వాత మనం ఎప్పుడైనా కూడా మనం పక్క వాళ్ళ గురించి ఎక్కువ మాట్లాడుతుంటాం, కానీ ముందుగా మనం పరలోకంకి వెళ్ళాలి అనుకున్నప్పుడు నాతో పాటు నా కుటుంబం వెళ్తుందా ఆలోచిస్తున్నారు ఎవరైనా? నాతో పాటు నా కుటుంబం వెళ్తుందా, నా తమ్ముడు వెళ్తున్నాడా, నా అమ్మ వెళ్తున్నాడా, నా తల్లి వెళ్తుందా, నా తండ్రి వెళ్తున్నాడా, తల్లిదండ్రులు నా పిల్లలు వెళ్తున్నారని ఆలోచిస్తున్నారు? లేదు. ఎప్పుడైనా చెప్తే ఒకసారి చెప్తే 2 సార్లు చెప్తే వదిలేస్తాను. చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తాను దేవుడికి, నా కొడుకు ఎలా నా కొడుకు లేకుండా నా కూతురు ఎలాగ ఉంది, ఎంత చెప్పినా కూడా వినట్లేదు అనేసి ప్రార్థన చేస్తారు. ఎవరు ప్రార్థన చేయట్లేదు నేను అనుకుంటున్నాను. అలా ఎవరన్నా ఉంటే ప్రార్థన చేయండి దేవుడికి. మనం ఒక దొంగ పరలోకంకి వెళ్ళినప్పుడు మనం వెళ్ళాలి, నా కుటుంబం వెళ్ళాలనేసి ఒక ఆశ ఉండాలి. చాలామంది అన్ని విషయాల్లో ముందుంటున్నారు. చర్చికి వచ్చినప్పుడు పాటలు పాడుతున్నారు, వాక్యం చదువుతున్నారు, ఘనంగా ఆరాధన చేస్తారు. చర్చిలో ఉన్నప్పుడు చాలా మాట విధానం, చూపు విధానం, అన్ని విషయాల్లో కూడా బాగా ఉంటున్నారు. కానీ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం వాళ్ళ జీవితం అన్నిలో జీవితం కన్నా ఎక్కువగా జీవిస్తున్నారనేసి నేను గమనించాను. అయితే బయటికి వెళ్ళిన తర్వాత మనం ఒక విషయంలో మాత్రం పొరపాటు చేస్తాం. ఏంటంటే ఏదైనా పని ఒక తప్పు పని చేసినప్పుడు నా పక్క ఎవరో చూడలేదు, నేను చేసింది ఎవరికి కనిపించలేదు, వాళ్ళు నేను చేసిన తప్పుని వాళ్ళు గమనించలేదు, వాళ్ళు నా తప్పుని చూడలేదు, నేను సేఫ్ అయిపోయాను అనేసి భావిస్తుంటారు. అలాగే మనకి ఆదికాండంలో ఒక మనిషి కనిపిస్తాడు. మీకు అది నేను చెప్తాను. ఆదికాండం 8వ వచనం చదివితే నేనే చదువుతాను, అందరూ వినండి. కయ్యేను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడాను. తన పొలములో ఉన్నప్పుడు తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతను చంపను. కయ్యేను ఏబేలు మీ అందరికీ తెలుసు, అవునా కదా? వాళ్ళ జీవిత చరిత్ర మీ అందరికీ తెలుసు. అయితే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే పరలోకం అందరూ వెళ్ళాలి, నా కుటుంబం కూడా వెళ్ళాలి అనేసి ఉండాలి. అయితే ఈ కయ్యేలు ఏబేలు గురించి ఎందుకు చెప్తున్నానంటే, కయ్యేలు తన తమ్ముని చంపినప్పుడు ఒకటే ఆలోచించాడు, నా తల్లి చూడలేదు, నా తండ్రి చూడలేదు, నేను ఎవరికి భయపడవసరం లేదు, నేను ఇంట్లో కూడా దాకవసరం లేదు, నేను బయటికి తల ఎత్తుకొని తిరగగలను అనేసి భావించాడు. నా తప్పు ఎవరు గమనించలేదు, ఎవరు చూడలేదు, నా తల్లిదండ్రులు కూడా చూడలేదు, నేను నా పని చేసుకోవచ్చు అనేసి ఒక మెంటల్గా ఫిక్స్ అయిపోయి తప్పు చేసిన భావం కూడా రాకుండా తను